వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు ఉన్న గురునారాయణ గారికి మా జిల్లా పక్షాన శుభాకాంక్షలు. ఎన్నో అసలు మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఎన్నుకోవడం రావడమే అమ్మాయి చేసిన గొప్ప కథ. మనం కూడా రాష్ట్ర కమిటీ కూడా రాష్ట్ర ఎస్సీ గారు చైర్మన్ కూడా నేను చేసిన ఈ సాహసోపద్యం చాలా గొప్పది. దేశంలో అన్నాడు, దేశంలోనే మాదిగ జర్నలిస్ట్ ఫోరం మొన్న జరిగినటువంటి రాష్ట్ర పదవ మహాసభ కావచ్చు, భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఏ ఉద్యమమైనా మన కోసం జరిగేటువంటి ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మా తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను గుర్తించి వెనువెంటనే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి వారిని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల తలరాతలు మారడం లేదు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు నిత్యం సవాళ్ళను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వృత్తి నిర్వహణలో భాగంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏదైతే ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ప్రజల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తూ క్షేత్రస్థాయిలో గ్రామాలలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, ఎక్కడైనా ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జర్నలిస్టులు నిత్యం సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. కనుక మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, జర్నలిస్టులు సొంత ఇంటి స్థలాలు లేక కిరాయిలు కట్టలేని పరిస్థితి ఉన్నది. సొంత ఇంటి స్థలాలు ఇస్తారా, లేదా అవసరం ఉన్న చోట, అవసరమైన చోట, వీలున్న చోట డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తారా, మీరు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇకపోతే అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇష్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ మా పిల్లలకు వేలాది రూపాయలు ఫీజులు కట్టి చదివించలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వమే పూర్తిగా 100% ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కేజీ నుండి పీజీ వరకు మా విద్యార్థులకు, మా పిల్లలకు ఉచిత విద్యను అందించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే మేము వార్తలు రాస్తున్న సందర్భాల్లో మా పైన అక్రమార్కులు కావచ్చు, కబ్జాదారులు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని టార్గెట్ చేసుకొని బెదిరింపులు, దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. కనుక రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు స్పందించి మా కోసం, మా జర్నలిస్టుల రక్షణ కోసం మీరు ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిందిగా మేము తమరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దశల వారీగా చేస్తామని చెప్పి గతంలో ప్రభుత్వాలు చెప్పిన చాలా మంది ముఖ్యమంత్రులు చెప్పిండ్రు, మంత్రులు చెప్పిండ్రు. కానీ మీ మీద మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉన్నది. ఏదైతే జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలను మీరు పరిష్కరించాలని చెప్పేసి మా తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం తరపున తమరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతన కమిటీ సమావేశం కోసం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ప్రధానంగా మా డిమాండ్, తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం డిమాండ్ ఏదైతే మేము అట్టడుగున వర్గాల్లో ఉన్నామో, అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి మేము సమాజం శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులుగా మేము ఆత్మగౌరవంతో మేము ఉండాలి. మాకు ఇల్లు కావాలి, అక్రిడేషన్ కార్డులు కావాలి, హెల్త్ కార్డులు కావాలి, మాకు ఇంటి స్థలాలు లేదా ఇల్లు కావాలి, మా పిల్లలకు ఉచిత విద్య కావాలి. మా మీద దాడులు జరుగుతున్నాయి, దానికి రక్షణగా మాకు ప్రభుత్వం నుంచి చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం.